వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో స్కాలర్షిప్ విషయంలో, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అసలు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకి ఇస్తుందా లేదా అన్నది నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి చర్చ. సో దీనిపైన రేవంత్ రెడ్డి విద్యార్థులకి శుభవార్త చెప్పారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ స్కాలర్షిప్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక కాలేజీలకు కాదు, విద్యార్థుల ఖాతాల్లోకి స్కాలర్షిప్ డబ్బు. సరే, విద్యార్థుల ఖాతాల్లోకి స్కాలర్షిప్ డబ్బు అంటున్నారు. మరి కాలేజీల దగ్గర ఏమో విద్యార్థుల సర్టిఫికేట్స్ అనేది కాలేజీల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు ఫీజు చెల్లిస్తే గానీ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. అండ్ ఇప్పుడు విద్యార్థుల ఖాతాలకు ఏమైనా వేసిండ్రా అంటే ఇప్పుడు వరకు నయా పైసా కూడా వెయ్యలేదు. సో 12,000 కోట్ల వరకు కళాశాలలకి రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం బాకీ ఉంది. కేవలం 3,000 కోట్లు మాత్రమే రీసెంట్ గా నవంబర్ అండ్ డిసెంబర్ టైంలో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కళాశాలలు మాత్రం విద్యార్థులను వేధిస్తున్నారు. మీరు ఎట్టు తిరిగి పైసలు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి విద్యార్థుల దగ్గర ఇప్పటి వరకు స్కాలర్షిప్ డబ్బులు పడక వారి అకౌంట్లోకి రాక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ మేము ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్తున్నారు, రోజుకు ఒక 10 ఫోన్లు అయితే ఆ కళాశాల ఈ కళాశాల ఫీజులు విషయంలో కావచ్చు, తర్వాత సర్టిఫికెట్ల విషయంలోనే ఎక్కువగా అవుతున్నాయి అని చెప్పేసి. అండ్ మరి విద్యార్థులకు మాత్రం ఎప్పుడు వేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అండ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్లను డిబిటి విధానం అమలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటున్న ప్రభుత్వం. ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వెయ్యనున్న సర్కార్. స్కాలర్షిప్ డబ్బు వచ్చిన 7 రోజుల్లో ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించకపోతే కఠిన చర్యలు. సో ఇక్కడ ఇంకో రూల్ పెట్టడం ఏం జరిగిందంటే 7 రోజుల్లో ఎటు తిరిగి ఫీజు చెల్లించాలి. ఒకవేళ ఫీజు చెల్లించకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అండ్ 2.5 lakhs లోపు ఆదాయం ఉన్న వారికి అర్హత. ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. కేవలం 2,50,000 రూపాయలు ఉన్నంత వరకు మాత్రం వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. రోజువారీ ఇన్కమ్ ఒకవేళ దానికన్నా మించితే డెఫినెట్ గా స్కాలర్షిప్ కి అనర్హత సాధించే అవకాశం ఉంది. ఈ పాస్ ద్వారా పూర్తి ఆన్లైన్ ప్రక్రియ. 75% హాజరు లేకపోతే స్కాలర్షిప్ పై ప్రభావం. సో ప్రతి ఒక్క విద్యార్థి 75% అటెండెన్స్ కూడా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. దివ్యాంగ విద్యార్థులకు అదనంగా 10% భత్యం. పాత జీవో రద్దు, కొత్త మార్గదర్శకాలు విడుదల. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ప్రభుత్వం. సో మరి ఎప్పుడు ఇస్తారు ఏందనేది ఒక క్లారిటీ ఇస్తే కూడా బాగుంటుంది. ఇది కేవలం ప్రకటన రూపంలోనైనా లేకపోతే నిజంగా వేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. ఇప్పుడు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు వెయ్యడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.